ఎవరి దగ్గర నిరూపించుకోవడానికి మనం పనిచేసినన్ని రోజులు మనం ఎవడొకడి కింద పనిచేస్తూనే ఉండిపోతాం. మన కోసం మనం పనిచేయడం ఎప్పుడు మొదలు పెడతామో అప్పటి నుంచి మన సామ్రాజ్యానికి మనం పునాది వేయగలుగుతాం. మెప్పు కోసం చేసే చోట నిన్ను వాడుకునే వాళ్ళుంటారు. నీ కోసం నువ్వు చేసుకునే పని వెనుక నువ్వే ఓ యజమానివవుతావు. మన కళ గురించి మనం కష్టపడకపోతే వేరే వాళ్ల కళ కోసం మనం చాకిరీ చెయ్యక తప్పదు. మన జీవితం మనకు నచ్చినట్టు ఉండాలంటే మన కళ కోసం మనం ఎంతో కొంత కష్టపడగలగాలి. లేకపోతే జీవితాంతం మూసుకుని పనిచేయాలి. ప్రాణాంతం కలియుద్ధం అహం విష్ణోరవతారం